2 కంటే ఇవ్వలేనండి. మరి ఇవ్వలేరండి. అవసరం మాది కదా అని మీరు మరీ అన్యాయంగా తగ్గిస్తున్నారు. అంతేనన్నయ్య, మనం అమ్మాలంటే కందిపప్పు రేటు చెప్తారు, కొనాలంటే జీడిపప్పు రేటు చెప్తారు. జోక్ మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు కానీ డబ్బులు మాత్రం వారం లోపు కావాలి, అది అర్థం చేసుకోండి. మీరు సంతకాలు పెట్టించే టైంకి 10 లక్షలు అనా పైసలతో సహా జమ కట్టేస్తానండి. కట్టేస్తారండి. మాది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అండి, అందరూ సొంతకాలే పెడతారు. మీ మనవడి గారితో కూడా కూడా పెడతాడు. అంటే పెట్టని కాదనుకోండి, భవిష్యత్తులో ఏ రకమైన గొడవలు రాకుండా ఉండాలని. 3 లక్షలు విలువ చేసే భూమిని మరీ 2 లక్షలకు కొన్నానని కోపం అది ఉంటే అసలు మీరు భూమి అమ్మడం అంటేనే నేను నమ్మలేకుండా ఉన్నానండి. అసలు మేము ఎక్కడ స్టాంప్ పేపర్ కొన్నారా? కొన్నానండి. కొనం అక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నానండి. నన్ను వదిలేండి మూర్తి గారు, నేను మీ పొలం కొనలేను. కొనలేరండి. ఏమైందండి? నేను నచ్చలేదో, నేను చెప్పిన రేట్ నచ్చలేదో వారి మనవడి గారికి ఈ పొలం అమ్మడం ఇష్టం లేనట్టుందండి. నన్ను వదిలేండి సార్. వస్తానండి. వస్తామండి. నీకు ఇష్టం లేకపోతే ముందే చెప్పొచ్చుగా, వాళ్ళ ముందు మా పరువు తీయాలా? ఇంకా ఎందుకన్నా నిల్చొని చూస్తున్నావు? వీడింట్లో ఉండగా పిల్లల పెళ్లిళ్ళు కాదు కదా, పుట్టినరోజులు కూడా జరగనివ్వడు. పార్థు వచ్చాడని పండగ చేశారు కదా, ఈ ఇంట్లో అదే ఆఖరి శుభకార్యం. మన వాడు కానప్పుడు మనవడైతే ఏంటి, తొక్క ఎవడైతే ఏంటి. ఎవరు? పార్థు. ఏంటి? నీతో కొంచెం మాట్లాడాలి. ఏం పొద్దున్న చేసింది చాలదా? ఇలా అని తెగ బెదిరించావట వాడిని. పొలం కొంటే వాడిని కొట్టేస్తావరా నువ్వు? పేరు చూపిస్తున్నట్ట పెద్ద వస్తాదులాగా. ఎంత కావాలి? లలిత పెళ్లికి ఎంత కావాలి? 10 లక్షలు. ఇచ్చేస్తావా? ఇప్పటిదాకా మీరు పోగొట్టుకొని చాలుతుంది. పొలం కూడా పోగొట్టుకోవటం నాకు ఇష్టం లేదు. కమ్ సిట్ డౌన్. మీ గురించి చదువుతున్నాను. 1991 బిలాస్పూర్ లోకల్ లీడర్ని మీటింగ్ జరుగుతుండగా చంపారు. వెల్, కమింగ్ టు ద పాయింట్, రీసెంట్గా ఇలాంటిది ఒక మర్డర్ జరిగింది, అపోజిషన్ లీడర్ శివారెడ్డిది. ఈ విషయంలో మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా? ప్రొఫెషనల్ చేశాడు ఇది. ఎలా చెప్పగలరు? టెలిస్కోపిక్ గన్, నుదుటి మీద బుల్లెట్, కాస్ట్లీ మర్డర్. ఓ, రఫ్గా ఎంత తీసుకుంటారు? 1-2 కోట్లు. అంతా? ఈ ఉద్యోగాలన్నీ మానేసి ఇలాంటిది ఒకటి చేస్తే లైఫ్లో సెటిల్ అయిపోవచ్చేమో కదా. సరే, అంత డబ్బు ఎక్కడ దాస్తారు వీళ్ళు? బ్యాంక్లో. బ్యాంక్లోనా? అక్కడ దాస్తామని మీకు కూడా డౌట్ రాలేదు కదా? నిజమే, ఈ కేసులో ఎటువైపు వెళ్ళిన అన్ని దారులు మూసిపోతున్నాయి. శివారెడ్డి మర్డర్ జరిగిన స్పాట్కి దగ్గరలో యాక్సిడెంట్ జరిగింది. ఒక కారు, ఓ పెట్రోల్ ట్యాంకర్ ఒకదాన్ని ఒకటి గుద్దుకున్నాయి. విచిత్రం ఏంటంటే ఈ 2 బళ్ళు ఒకటే అద్దెకు తీసుకున్నాడు. అది వీడు. ఆ యాక్సిడెంట్లో వీడు పోయాడు, అక్కడ ఆగిపోయాం. వీడు చంపడు. వీడు నా దగ్గర పనిచేశాడు. వీడు ఎస్కేప్ మాత్రం ప్లాన్ చేస్తాడు. మర్డర్ వేరే వాడు చేస్తాడు. ఎవడు? నందు.
నందు ఎలా ఉంటాడు? పొడుగ్గా ఉంటాడు. కళ్ళు కళ్ళు ఎలా ఉంటాయి? వేటకెళ్ళేప్పుడు పులి కళ్ళు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. కోపంగా, సూటిగా. వాడు మీకు దొరకడు. అన్ని వెతికాం కానీ ఒక విషయం మర్చిపోయాం. బ్యాంక్స్. లెట్స్ సర్చ్. శివారెడ్డి మర్డర్ జరగడానికి 15 రోజుల ముందు నుంచి అన్ని నేషనలైజ్ బ్యాంక్స్ లో ₹1,00,00,000 అంతకంటే పెద్ద అమౌంట్ ఏ ఇండివిజువల్ అకౌంట్ అయినా డిపాజిట్ అయ్యిందా వెతకండి. సార్ అలాంటి విషయాలు బ్యాంకులు బయటికి చెప్పరు సార్. లంచం ఏమండి అయ్యా, ఇండియాలో దానికి అవ్వని పని లేదు. సర్చ్ 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 సర్చ్. ఫ్రెండ్లీకి ₹1,00,000 లోన్ కావాలంటే ఏం చేయాలండి? ముందు పాత లోన్ తీర్చాలి. అది తీర్చడానికి లోను. పూర్తిగా ఎలా వచ్చారంటే నా మనవడు పార్థు తిరిగి వచ్చేట కదా తెలిసింది. చాలా సంతోషం. వాడు చెక్ ఇచ్చాడు. ఆ. ఆ, నేను తణుకు మంజీరా బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను. అకౌంట్ నెంబర్ 791849 నాకు ఒక చెక్ వచ్చింది. కస్టమర్ నాకు బాగా తెలిసిన ఆయన. బ్యాలెన్స్ మీరు ఒకసారి చెక్ చేసి చెప్తే నేను క్యాష్ పే చేస్తాను, తర్వాత మనం చూసుకుందాం. సో బ్యాంకింగ్ Wrong, sir, ఎప్పుడు వరకు అండి? రవి, సార్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బ్యాంక్ బాగుంది కదా సార్? అమ్మాయి కూడా బానే ఉంది. సార్ వాళ్ళు లోపల ఉన్నారు సార్. హలో. సార్ నేమ్ నందగోపాల్ సార్. Hmm. అకౌంట్ నెంబర్ 791849 సార్. Hmm. లాస్ట్ 2 years నుంచి అకౌంట్ ఆపరేట్ చేస్తున్నాడు సార్. ఇప్పుడు వాటి ఇంట్రడ్యూస్ చేసిన వాటి డీటెయిల్స్ ఏమైనా ఉంది? రికార్డ్స్ లో ఉన్న అడ్రస్ ఎంక్వైరీ చేస్తే రాంగ్ అడ్రస్ అని తెలిసింది సార్. ప్రస్తుతం ఎంత ఉంది అకౌంట్ లో? 1 crore ఉంది సార్. ఇది రీసెంట్ ట్రాన్సాక్షన్స్ మొన్నే ఏమైనా? ఓ 10 లక్షలు వేరే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయింది సార్. ఎక్కడికి? తనకు మంజీరా బ్యాంక్. పేరేంటి? ప్రసాద్. మీ పేరు కదా? ఆడు. నందగోపాల్ సార్. ఆఫీస్ కదా సార్? తణుకు. ఆంజనేయ ప్రసాద్ ఫ్రమ్ ఆడిట్ డిపార్ట్మెంట్. ఎప్పుడు వచ్చారు సార్? ఈ క్వశ్చన్ వేస్ట్. మీరు చూస్తున్నాం కదా వచ్చాను. పైన ఇంత పెద్ద గడియారం ఉంది, చూసుకోలేరా? నా పేరు దత్తు సార్. నేను అడిగానా? ఏం కావాలి సార్? ఇంతసేపు ఓ మంచి క్వశ్చన్ అడిగారు. అకౌంట్స్ చూడాలి. ఈ 10 లక్షలు చెక్ ఎవరిది? ఇది సత్యనారాయణ మూర్తి గారని పక్కనే బాసర్లపూడి గ్రామంలో ఉంటారు. వాళ్ళ మనవడు ఇచ్చాడు. ఆ, పేరేంటి? పార్థసారథి. పార్థు. 791849 నందగోపాల్. నందగోపాల్ నందగోపాల. మరి ఇక్కడ పార్థసారథి